మేబీ 'రీతు' ఎలిమినేట్ అవ్వడానికి ఇది ఒక కారణమేమో అని అనిపించింది. అంటే ఇంతవరకు ఎప్పుడు గూడా బయట ఉన్నటువంటి మనం ప్రైవేట్ సైట్స్‌లో చూసిన దాంట్లో అఫీషియల్‌కి, ఇక్కడికి పెద్ద తేడా ఎప్పుడు అనిపియలే ఎలిమినేషన్ రౌండ్‌లో. కానీ ఈసారి గూడా అదే అనుకుర్రు. ఆల్మోస్ట్ అందరూ గూడా అందరూ రివ్యూవర్స్ గూడా వాళ్ళిచ్చిందేందంటే ఎవరైతే మనకిప్పుడు ప్రైవేట్ సైట్స్‌లో మనం యూట్యూబ్‌లో గావచ్చు, ఇన్‌స్టాలో గావచ్చు, ఇక్కడ పోల్‌లో ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళు ఖచ్చితంగా ఎలిమినేట్ అయితూ వచ్చారు. ఆల్మోస్ట్ ప్రతిసారి గూడా అదే జరిగింది. కానీ ఈసారి గనక చూస్తే ఈసారి గూడా అదే ఎక్స్‌పెక్ట్ జేషిర్రు అందరూ గూడా. అదే ఎక్స్‌పెక్ట్ జేషిర్రు. అదే గూడా మార్నింగ్ నుంచి ఆహ్, ఆహ్, చెప్పడం గూడా అదే జరుగుతుంది. ఎలిమినేషన్‌లో వీళ్ళే ఉంటారు అనే విషయాన్ని చెప్తూ వచ్చారు. కానీ సడెన్‌గా ఒక్కసారిగా అంతా మారిపోయి, లేదు షాకింగ్ ట్విస్టు, బ్రేకింగ్ న్యూసు, బిగ్ బ్రేకింగు అంటూ ఇలా రకరకాలుగా అప్డేట్స్ అని చెప్తూ వచ్చి చేసిందేందంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! మీరు అబ్జర్వ్ చేస్తున్నారు గదా! మేబీ ఇది 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళేమైనా సీరియస్‌గా తీసుకొని అంటే మనకు అఫీషియల్‌గా పక్కాగా తెలియదు. ఎవరికి ఎంత వచ్చింది ఓటింగ్ అనేది. బయట ప్రతిసారి అందరూ రివ్యూవర్స్ చెప్పిన మాదిరిగానే ఉన్నటువంటి ఆ ఓటింగ్ ప్రకారమే చెప్తారు ఎవరైనా. కొంత అక్కడ గూడా ఆల్మోస్ట్ అలానే ఉంటదనే దాన్ని దృష్టిలో పెట్టుకొనే వీళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. ప్లస్సు కొంచెం 11కి అట్లా ఎలిమినేట్ ఎవరైతున్నారో తెలిసినప్పుడు కన్ఫర్మ్ ఎలిమినేషన్. అప్పుడు చెప్తూ అలా వస్తుంటారు. అది ఎప్పుడు జరిగేది. కానీ ఈసారి ఎందుకో మరి అసలు ఎక్స్‌పెక్ట్ జేయలే. ఎవరు గూడా ఊహించలే. ఇప్పుడు పలానా కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడు అని అనుకున్నారు అందరూ. కానీ తీరా జూసేసరికల్లా ఆ కంటెస్టెంట్ గాకుండా ఇక్కడ 'రీతు' ఎలిమినేషన్‌లోకొచ్చింది. 'రీతు' ఎలిమినేషన్ రావడానికి కారణం మేబీ ఇప్పుడు ఇక్కడ మనం జూస్తున్నాంగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఇమేజెస్ జూస్తున్నారుగా. ఇది ఒక రీజన్ ఏమో. దీన్ని సీరియస్‌గా బయటికి ఎందుకు అడగాలిలే అనుకోని మేబీ 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు అలా ఏమైనా నిర్ణయం తీసుకున్నారేమో అని నాకనిపించింది. అంటే ఎంత ఆలోచించినా ఎప్పుడు జరగనిది ఈసారి ఎందుకిలా జరిగింది అనిపించింది. దానికోసమే బా థింక్ చేస్తే బాగా మేబీ ఇదేమైనా ఉండొచ్చేమో అనిపించింది. అంటే ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే ఒక అబ్బాయి ఆడ డస్ట్‌బిన్ కవర్లు పెట్టడం గాని లోపలికి, దాని తర్వాతకి ఒక చీపురు పుల్ల తీసుకొచ్చి దాంతోటి ఇలా ఆడుతూ ఉండొచ్చు కావచ్చు. అబ్బాయి అలా చేస్తుంటే ఒక అమ్మాయి ఆడ చూస్తూ నవ్వుతూ దాన్ని ఎంకరేజ్ చేసినట్టు అట్లా ఫీల్ అయ్యారేమో. అలా చేయకుండా ఉండాల్సింది. ఒక అమ్మాయి లోపల ఇలా ఉన్నప్పుడు స్నానం చేస్తుందా? సంథింగ్. అలాంటి టైంలో ఇలా చేయడం కరెక్టా? అని మనం ఇప్పుడు ఆ వీడియోలో చూస్తే గూడా వాటర్ సౌండ్ వినపడుతుంటది. అట్లా ఏమైనా తీసుకున్నారేమో ఇగ చెప్పకుండా. 'రీతు' ఇలా కరెక్ట్ కాదు ఇలా చేయడం అని